స్నేహితులారా, ఇప్పటివరకు మీరు రావణుడు అంటే చెడును సూచించే రాక్షసరాజు అని విన్నుండవచ్చు. కానీ నిజంగా రావణుడు ఎవరు? అతడు కేవలం చెడుకు ప్రతీకనా లేక మహాపండితుడా? ఈరోజు మనం తెలుసుకోబోయేది రావణుడి అసలు జీవితం, ఆయన శక్తి, జ్ఞానం, పతనం అన్నింటినీ, జననం మరియు వంశం. రావణుడు పుట్టింది మహర్షి విశ్రవుడు మరియు రాక్షసి కైకేసి దంపతులకి. విశ్రవుడు బ్రహ్మదేవుడి మనుమడు. అందుకే రావణుడు అర్ధబ్రాహ్మణుడు, అర్ధరాక్షసుడు. అతనికి 3 సహోదరులు: కుంభకర్ణుడు, విభీషణుడు మరియు చెల్లెలు శూర్పణఖ. చిన్నప్పటి నుంచే రావణుడు ప్రతిభావంతుడు. వేదాలు, యుద్ధ విద్య, సంగీతం అన్నిటిలోనూ అగ్రగణ్యుడు. తపస్సు మరియు వరప్రాప్తి. యవ్వనంలో రావణుడు అద్భుతమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుణ్ణి సంతోషపరచడానికి తన తలలను ఒక్కొక్కటిగా బలి ఇచ్చాడు. అతనికి 10 తలలు ఉన్నందున చివరికి బ్రహ్ముడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్ముడు అడిగాడు, "ఏం కావాలి రావణా?" రావణుడు చెప్పాడు, "నేను దేవతల చేత, రాక్షసుల చేత చావను. మానవుల చేత చావడం నాకు పరవాలేదు." ఆ వరం దాంతో రావణుడు దాదాపు అజేయుడయ్యాడు. ఇప్పుడతనిలో 10 తలలు, 20 చేతుల శక్తి. అతడు ప్రపంచాన్ని కంపించే శక్తివంతుడయ్యాడు. లంకాపతి రావణుడు తన అన్న కుబేరుడి నుండి లంకా పట్టణాన్ని జయించాడు. లంక ఒక స్వర్ణనగరం, మయదేవుడు నిర్మించిన అద్భుతం. రావణుడు దానిని మరింత బంగారు కాంతులతో తీర్చిదిద్దాడు. అతని పాలనలో లంక ప్రజలు సుఖంగా జీవించారు. ధర్మం, శాస్త్రం, భక్తి అన్నీ సమతౌల్యంగా ఉన్నాయి. అతడు శివుడి భక్తుడు. శివతాండవ స్తోత్రం కూడా ఆయనే రచించాడు. శూర్పణఖ సంఘటన. ఒకరోజు రావణుడి చెల్లెలు శూర్పణఖ దండకారణ్యంలో శ్రీరాముణ్ణి చూసి ప్రేమలో పడింది. కాని రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ తిరస్కరించారు. కోపంతో ఆమె సీతపై దాడి చేసింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కత్తిరించాడు. ఈ అవమానాన్ని విని రావణుడు ఆగ్రహంతో మునిగిపోయాడు. "నా చెల్లెల్ని అవమానించిన రాముడు తప్పించుకోడు" అని ప్రతిజ్ఞ చేశాడు. సీత అపహరణం. మారీచుడి సహాయంతో ఒక మాయామృగం సృష్టించాడు. రాముడు దానిని వెంబడించి వెళ్ళినప్పుడు రావణుడు మాయగా బ్రాహ్మణ వేషంలో వచ్చి సీతను అపహరించాడు. పుష్పక విమానంలో ఆమెను లంకకు తీసుకెళ్లాడు. అక్కడ సీతను అశోకవాటికలో ఉంచి తన భార్యగా ఒప్పుకోవాలని ప్రలోభపెట్టాడు. కాని సీత అంగీకరించలేదు. రామ-రావణ యుద్ధం తరువాత రాముడు, హనుమంతుడు వానర సైన్యంతో లంకపై దాడి చేశాడు. భీకరమైన యుద్ధం జరిగింది. రావణుడి కుమారుడు మేఘనాదుడు, అన్నదమ్ములు చాలామంది రామచంద్రుని చేతిలో మరణించారు. చివరికి రావణుడు స్వయంగా రంగప్రవేశం చేశాడు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. రావణుడు నేలపై పడిపోయాడు. అతని చివరి క్షణాల్లో రాముడు లక్ష్మణునికి చెప్పాడు, "పోయే ముందు ఈ మహాజ్ఞానిని కలవు." రావణుడు చెడు చేసినా జ్ఞానంలో మహానుభావుడు. రావణుడు చివరి సందేశం. లక్ష్మణుడు అడిగాడు, "ప్రభూ, నాకు చివరి పాఠం చెప్పండి." రావణుడు చిరునవ్వుతో అన్నాడు, "మంచి పనిని వెంటనే చెయ్యాలి, చెడు పనిని మాత్రం వాయిదా వెయ్యాలి. నేను దాన్ని విరుద్ధంగా చేశాను కాబట్టి నా పతనం జరిగింది." అతడు చనిపోయాడు. కాని అతని పేరు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. రావణుడు చెడు రాక్షసుడే అయినా అతడు జ్ఞానం, భక్తి, పరిపాలనా దక్షతలో అగ్రగణ్యుడు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అతన్ని జ్ఞానదాతగా గౌరవిస్తారు.